SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గుమ్మడి సోమయ్య ద్వారా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ ఆదివాసీ ముద్దుబిడ్డ ఎన్నిక ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం నాకు చెందిన ఆదివాసీ ముద్దుబిడ్డ గుమ్మడి సోమయ్య గారు మంగపేట మండల జెడ్పీటీసీ మరియు కమలాపురం గ్రామ సర్పంచ్ గా మరియు ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మరియు అంచెలంచెలుగా ఎదిగిన గుమ్మడి సోమయ్యని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు భారీ నీటిపారుదల శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ములుగు శాసనసభ్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా అధ్యక్షుడు పైడి ఆకుల అశోక్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ డైరెక్టర్ గా ఎన్నికైన శుభ సందర్భంగా మల్లూరి శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మల్లూరు గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణ్ దొర, ములుగు ఏటూరు నగరం డివిజన్ రిపోర్టర్. ఇప్పుడు ఫోన్ చేస్తే మాకు ఎవరు చెప్పలేదు. రంజిత్ కొంచెం చూడు. గారు కానేసి గుట్టిగా మీరు పైన కూర్చోండి. రెడ్డి గారు చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్వోత్తరమన్యాయాం శుభదో శ్రీమాన్ త్రిమతః గోత్రభవస్య సీతక్క గోత్రం గట్టు బండారి గోత్రభవస్య రసూయ సీతక్క నామధేయస్య సూర్య నామధేయస్య ఉస్మాన్ జరి నామధేయస్య సితార నామధేయస్య సహ బ్రహ్మస్య శ్రీమాన్ త్రిమతః భద్రుడి గోత్రః నామధేయస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థం తెలంగాణ రాష్ట్రే సస్యశ్యామల సిద్ధ్యర్థం రాజద్వారే సంహారే సమస్త అధికార యోగ్యత సిద్ధ్యర్థం శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం సర్వజన అనుకూల్యత సిద్ధ్యర్థం మమ రాష్ట్రే దినదిన ప్రవర్తమాన అభివృద్ధి యోగ్యత సిద్ధ్యర్థం హేమాచల లక్ష్మీ నారసింహ సంపూర్ణ కరుణాకటాక్ష సిద్ధ్యర్థం ఆంతర్కిక శత్రు బహిర్గత శత్రు పలాయన సిద్ధ్యర్థం పంచరాఖీ కర్మ కరిష్యే. ఈ మనసులో ఉన్నటువంటి కోరిక స్వామికి చెప్పి నమస్కారం. వస్తున్నాయండి, దండలు వస్తున్నాయి.
శనివారం వారాలు రావు, శనివారం వారం 3 రోజులు మిగతా రోజు. అందరూ ఒకసారి చూడండి. ఇది స్వామివారి శిరసు భాగం, నుదుటిపై తిరునామాలు, స్వామివారి కళ్ళు, ముక్కు, నోరు, సింహంతల మానవ శరీరం, శంఖచక్ర గదాపద్మాలతో చతుర్భుజుడిగా స్వామివారి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారి ఈ దేహాలంతా కూడా మానవ దేహంలా మెత్తగా సున్నితంగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత. అలా సున్నితమైనటువంటి శరీరంతో ఉండటం వల్ల ఈ కొండనంతా తొలుస్తూ స్వామివారిని బయటకు తీసే క్రమంలో స్వామివారికి నాభిలో ద్రవం వస్తుంది. మనకు దెబ్బతగిలి ఎలా అయితే రక్తం వస్తుందో అలా స్వామివారి నాభి నుంచి ద్రవంలాగా వచ్చేసరికి పసుపు చందనం పెట్టి ఆ ద్రవంతో కలిసిన ఆ ప్రసాదాన్ని నాభి చందన ప్రసాదంగా సంతానానికి, వివాహానికి, గ్రహదోషాలకి, నక్షత్ర దోషాలకి, గ్రహణాల్లో జన్మించిన వారికి పరిహారంగా ఇస్తారు. దానికి ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. చేయడానికి పద్ధతులు, విధానాలు కూడా ఉంటాయి. ప్రతి శని ఆదివారాల్లో 10:30 నుంచి 12:30 గంటల మధ్యన స్వామివారికి నువ్వులతో అభిషేకం చేస్తారు. ఇలా అభిషేకం అంటారు. ఎక్కడైనా సరే దోష పరిహారార్థంగా శనీశ్వరుడికి మాత్రమే చేసే తైలాభిషేకం ఇక్కడ విష్ణుమూర్తికి ప్రత్యేకం. అంటే కేవలం శని దోషం ఒకటే కాకుండా తన భక్తులకు ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు, బాధ